శుక్రవారం నుంచి కర్నూలు ఉల్లి మార్కెట్లో యథావిధిగా కార్యకలాపాలు సాగనున్నాయి. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల చిల్లర కొరతతో ఈ నెల 14 నుంచి వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వెంటనే ఉల్లి కొనుగోళ్లు పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించింది. వ్యాపారులు రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బులు బదిలీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఫలితంగా ఉల్లి మార్కెట్ రేపు తెరుచుకోనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. 500-1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో ఆ ప్రభావం కర్నూలు ఉల్లి మార్కెట్ పైన పడింది. దీంతో నిత్యం ఎంతో మంది రైతులు వ్యాపారులతో కిటకిటలాడే ఉల్లి మార్కెట్ ఏ విధంగా బోసిపోయిందో మనం చూడొచ్చు. దాదాపు 5 రోజుల నుంచి ఉల్లి విక్రయాలు నిలిచిపోయాయి. 500-1000 రూపాయల ద్వారా రైతులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ నోట్లు చెల్లకపోవడంతో తాత్కాలికంగా దీన్ని ఆపివేశారు. అంటే ఉల్లి నిత్యావసరమైనటువంటి వస్తువు కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే ప్రారంభించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేపటి నుంచి ఈ ఉల్లి విక్రయాలను తిరిగి ప్రారంభించాలని చెప్పి అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హమాలీలతో కానీ, కాటాదారులతో కానీ, కమిషన్దారులతో, లారీ వాళ్ళతో, వ్యాపారస్తులతో అందరితో చర్చలు జరపడం జరిగింది. ఈ లారీ వాళ్ళకి ట్రేడర్స్ అనేవాళ్ళు చెక్స్ ఇస్తే యాక్సెప్ట్ చేసే విధంగా, అదేవిధంగా డీజిల్ బంకుల్లో కానీ, పెట్రోల్ బంకుల్లో కానీ చెక్స్ యాక్సెప్ట్ చేసే విధంగా, హమాలీలకు కూడా ఒకవేళ ఈ రోజు ఆ రోజు ఇవ్వలేకున్నా కూడా 2-3 రోజుల తర్వాత కానీ వాళ్ళకి అమౌంట్లు ఇచ్చే విధంగా, మరియు రైతులకు కూడా అంత అమౌంట్ ట్రేడర్స్ ఇవ్వాలంటే, కమిషనర్స్ ఇవ్వాలంటే ఇబ్బంది కాబట్టి వాళ్ళకు కూడా మేము ఏం చెప్తున్నామంటే రైతులకి కావాల్సిన అమౌంట్ ఖర్చులకి కొంచెం 10% యాక్సెప్ట్ చేసి మిగతా అది అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే చెక్ రూపంలో కానీ రైతులు కూడా తీసుకొని ఉంటే రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి మార్కెట్ని ప్రారంభించాలనేది ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ మార్కెట్ యార్డ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ 40% స్టేట్కి క్యాటర్ చేస్తే 60% బయటకు క్యాటర్ చేస్తారు. ట్రేడర్స్ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి, కానీ చేతిలో డబ్బులు లేవు. సో క్యాష్ ఇవ్వాలంటే ఇప్పుడు మనకి క్యాష్ ప్రాబ్లం, క్యాష్ క్రంచ్ ఉంది కాబట్టి ఏటీఎం విత్డ్రాల్స్ కూడా పరిమితి చేశారు కాబట్టి వాళ్ళు క్యాష్ ఇవ్వలేరు. సో చెక్ రూపంలోనే చెల్లిస్తాం. రోజుకి సుమారు ఒక 30 లక్షలు హమాలీలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అదంతా కూడా మీరు ఒకసారి ఇవ్వద్దు, వారానికి ఒకసారి మాకు క్యాష్ ఇవ్వండి, లేదా చెక్ ఇవ్వండి, డీడీ ఇవ్వండి అని వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో ప్రాబ్లం ఏం లేదు, రైతుకు చెక్ డీడీలు కూడా ఇవ్వక్కర్లేదు. ఎన్ఈఎఫ్టీలో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు. 500-1000 రూపాయల నోట్లతో కొంత ఇబ్బంది ఉన్నా ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు ఇప్పటికే అన్వేషించారు. అందులో భాగంగా రేపటి నుంచి ఈ ఉల్లి మార్కెట్ మళ్లీ విక్రయాలు యథావిధిగా సాగనున్నాయి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.